బ్రేకింగ్ న్యూస్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగించింది కోర్టు. ఈ నెల 25 వరకు రిమాండ్ పొడిగించారు. విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయమూర్తి గతంలో విధించిన రిమాండ్ గడువు ఇవాళ ముగుస్తుండటంతో జైల్లో ఉన్న వంశీని న్యాయమూర్తి ఇవాళ వర్చువల్ గా విచారించారు. విచారణ తర్వాత రిమాండ్ పొడిగించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన సంగతి, రిమాండ్కి విధించినటువంటి సంగతి తెలిసిందే. సో రిమాండ్ పొడిగించింది ప్రస్తుతం కోర్టు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూస్తుంటే వల్లభనేని వంశీ దాదాపుగా నెల రోజులుగా విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఏదైతే సత్యవర్ధన్కి హత్యా ప్రయత్నం బెదిరింపు కేసులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పటికే 2 సార్లు న్యాయస్థానం ఆయనకి 14 రోజుల పాటు రిమాండ్ పొడిగించింది. తాజాగా ఈ రోజు వర్చువల్ గా విజయవాడ సబ్ జైలు నుంచి కూడా వర్చువల్ గా విజయవాడ ప్రత్యేక ఎస్సీ ఎస్టీ సెల్ న్యాయస్థానం ఎదుట వర్చువల్ గా ఆయన హాజరుపరిచారు. వెంటనే ఈ నెల 25వ తేదీ వరకు ఆయన రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఈ సత్యవర్ధన్ వ్యవహారానికి సంబంధించి కూడా ఆయన కస్టడీకి ఇవ్వాలని చెప్పి పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఒకసారి కస్టడీకి ఇచ్చారు 3 రోజుల పాటు, మరొకసారి కస్టడీకి ఇవ్వాలని చెప్పి పిటిషన్ ఇచ్చినా నిన్న కస్టడీ పిటిషన్ ని మరొక వైపు బెయిల్ పిటిషన్ కి సంబంధించి కూడా రేపు విచారణ జరగబోతోంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో వల్లభనేని వంశీకి మరొక 14 రోజుల పాటు అంటే ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. సౌమ్య, శివ, ఇప్పుడు రిమాండ్ పొడిగించినటువంటి నేపథ్యంలో మరి వంశీ ఏ విధంగా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి? న్యాయమూర్తి ఎటువంటి వాదనలు వినిపించే అవకాశాలు ఉన్నాయి రిమాండ్ కి సంబంధించి, అటు బెయిల్ కు సంబంధించి? ఇప్పటికే బెయిల్ పిటిషన్ కి సంబంధించి విజయవాడ ప్రత్యేక ఎస్సీ ఎస్టీ సెల్ న్యాయస్థానంలో విచారణకు సంబంధించి కూడా నిన్న ఇరు వర్గాల వాదనలు జరిగినాయి. అయితే వంశీకి బెయిల్ ఇస్తే కనుక సాక్షుల్ని ప్రభావితం చేస్తారు. ఇప్పటికీ ఆయన బయట ఉంటేనే ఈ కేసుకు సంబంధించి సత్యవర్ధన్ ఫిర్యాదుదారుల్ని తనకు సంబంధం లేదని చెప్పి కేసును విత్డ్రా చేసుకునేలాగా చేసిన న్యాయవర్ధన్ చేశారు. బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పి ప్రభుత్వ తరపు వాదనలు వినిపించారు. మరొక వైపు వంశీ తరపు న్యాయవాదులు రాజకీయ కక్షపూరితంగానే కేసు నమోదు చేశారు. అలాగే వల్లభనేని వంశీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కూడా వారైతే వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పునైతే ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. మరి 14వ తేదీన వల్లభనేని వంశీకి సంబంధించిన బెయిల్ పిటిషన్ బెయిల్ ఇస్తారా లేకపోతే డిస్మిస్ చేస్తారా? ఒకవేళ కనుక విజయవాడ ఎస్సీ ఎస్టీ న్యాయస్థానంలో వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ కనుక డిస్మిస్ అయితే వెంటనే హైకోర్టుకు వెళ్లాలని చెప్పి కూడా ఆయన తరపు న్యాయవాదులు అయితే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. మరొకవైపు ఈ నెల 25వ తేదీ వరకు ఆయన కస్టడీ పొడిగిస్తున్న న్యాయమూర్తి తీర్పులు వివరించిన నేపథ్యంలో ఖచ్చితంగా బెయిల్ పిటిషన్ కోసం కూడా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే దిశగా వల్లభనేని వంశీ ఆయన తరపు న్యాయవాదులు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. సౌమ్య, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.